పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ప్రకృతి అంటే చల్లని జలపాతాలు, పచ్చని పాడి పంటలు, పైర్లు, జీవరాశి, జీవ వైవిధ్యం, ఇదంతా ప్రకృతి పర్యావరణం. ఇలా మనిషి వచ్చిన తర్వాత జీవరాశితో ఏ సంబంధం లేదు. ఇలా ఒక మనిషి మాత్రమే ప్రకృతిని చెత్త కొండలు నిర్మించి పడేస్తూ ఉన్నారు. దీనికి అంతటి కారణం ఒకవైపు ప్రజలైతే పాలకులు, ఇండస్ట్రీస్, ఇదంతా కొద్దిమంది పెట్టుబడిదారులు, పాలక వర్గాల యొక్క స్వార్థ బుద్ధి ఇందులో కనపడతా ఉంది. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికో భారతదేశానికి సంబంధించి కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎట్లాంటి దరిద్రాలే ఉన్నాయి. ఇవాళ చెత్త సేకరణ చేసి దాన్ని రవాణా చేసి ప్రాసెసింగ్ చేయాలి, దాన్ని లిబేట్ శుద్ధి చేయాలి, ల్యాండ్ ఫిల్ నిర్వహణ చేయాలి, డంపింగ్ యార్డ్ నిర్మించాలి, ట్రాన్స్ఫార్మర్లు, వ్యర్థ పదార్థాలని అంటే కరెంటు అందుబాటులో ఉండాలి, జాగ్రత్తగా చేసుకుంటూ సో చెత్తని తడి చెత్త పొడి చెత్త చేయాలి, వర్మీ కంపోస్ట్ చేసుకునేది. సో ప్లాస్టిక్ని తగ్గించాలి, కుక్కమూతి పిందెలవి, అక్రమ సంతానం, ఉంచుకున్న దానికి పుట్టిన అక్రమ సంతానం ఎట్లుంటుందో ప్లాస్టిక్ అనేది అట్లా అది ప్రకృతిని పర్యావరణాన్ని ధ్వంసం చేస్తుంది. ఇంకొక వైపు ఏం చేస్తూ ఉన్నారు, బొందలగడ్డలు చేసే కార్యక్రమం చేసి పర్యావరణాన్ని చెత్తమయంగా చేస్తున్నారు, బొందలగడ్డలు చేసి పడేస్తున్నారు, ఖనిజ వనరులు, గ్యాస్ నిక్షేపాలు పేరుతోని. సో అవసరమైన మేరకు వాడుకోవాలి తప్పితే కొద్దిమంది పెట్టుబడిదారులు లేకపోతే మల్టీనేషనల్ కంపెనీల ప్రయోజనాల కోసం వాళ్ళ ఆస్తులు వరల్డ్ లెవెల్లో టాప్లోకి తీసుకుపోయే కార్యక్రమంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు అంత బాగలేదు. సో ఏదేమైనా ఇవాళ ఎల్నినాలు కారణం వీళ్ళ అడ్డగోలుతనాలు పాలక వర్గాల యొక్క. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశానికి సంబంధించింది కదా, వరల్డ్లో కూడా ఎట్లనే వచ్చినట్టుంది. అందుకోసం ఎల్నినాలు. సో ఐక్యరాజ్య సమితి కూడా దీని మీద దృష్టి పెట్టాలి. రబ్బర్ స్టాంప్ లాగా, రాష్ట్రపతి పోస్ట్ లాగా, గవర్నర్ పోస్ట్ లాగా కాకుండా ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణని మంచిగా అమలు చేసి ముందుకు పోవాల్సిన అవసరం నేను తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య.